హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చికెన్ బిర్యానీ రెసిపీ సింపుల్ ప్రాసెస్లో చేసి చూపించబోతున్నాను. నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేస్తే కొత్తగా చేసేవారైనా సరే పర్ఫెక్ట్గా చేస్తారు. చూసారా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. ఇలా మీరు కూడా కొత్తగా చేసేవారైనా ఎంతో టేస్టీగా ఇంకా సింపుల్గా చేసుకోవచ్చు. పీసెస్ కూడా చాలా బాగా ఉడికిపోయాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా 1 kg చికెన్ని ఒక బౌల్లో వాష్ చేసి తీసుకుంటున్నాను. బిర్యానీ కోసం అంటే కొంచెం పెద్దగా ఉండే పీసెసే తీసుకుంటే బిర్యానీలోకి అయితే చాలా బాగుంటాయి. ఇంకా దీనిలో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా 4 టేబుల్ స్పూన్ల కారం, బిర్యానీ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇంకా కారం కన్నా కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోవాలి కాబట్టి 3.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఇంకా హోల్ గరం మసాలా దినుసులన్నీ వేస్తున్నాను. మసాలాలు అంటే సాజీరా, లవంగం, మొగ్గ, స్టార్ పువ్వు, యాలకులు, దాల్చిన చెక్క ఇలాంటివండి. మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటినైతే వేసుకోండి. ఇంకా దీనిలో బ్రౌన్ ఆనియన్స్ అయితే వేస్తున్నాను. కొంచెం వేసి మిగతావైతే రైస్ పైన వేసుకోవాలి. దీనిలో సరిపడేంత పెరుగును కూడా వేసుకున్నాను. 1 కప్ అయితే సరిపోతుంది. ఇంకా కొత్తిమీర, పుదీనా ఇలా తరుక్కొని వేసుకోవాలి. ఇలా వీటిని కూడా వేసిన తర్వాత ఇంకా దీనిలో వేసేది మెయిన్ అండి. ఈ బిర్యానీ మసాలా ప్యాకెట్ అయితే తెచ్చేసుకొని దీన్ని 1 స్పూన్ వరకు వేసుకోండి. చికెన్ బిర్యానీ మసాలా ఇది ఒక్కటి వేస్తే చాలండి. మిగతా ఏ వేసినా వేయకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసానండి. ఇంకా ఈ బ్రౌన్ ఆనియన్స్ వేయించినవి ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని అయితే వేసి ఇందులో కలుపుకుంటున్నాను. ఇలా మసాలాలన్నీ బాగా కలిసేలాగా మంచిగా నీట్గా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే బిర్యానీ టేస్ట్ అయితే అంత బాగుంటుందండి. ఇలా ప్రతి పీస్ కూడా పట్టేలాగా నీట్గా కలిపేసుకోండి. ఇందులో లివర్ కూడా వేయించానండి. దీని టేస్ట్ కూడా బిర్యానీలో బాగుంటుందండి. మీలో ఎంతమందికి బిర్యానీలో లివర్ టేస్ట్ ఇష్టమో చెప్పేయండి. ఇంకా ఇందులో నేను నిమ్మకాయ పిండడం మర్చిపోయాను. కసూరి మేతి కూడా విడిగా ఉందండి, ప్యాకెట్ వేయడం మర్చిపోయాను. అందుకే ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోండి. 2 నిమ్మకాయలను అయితే ఇలా కట్ చేసేసుకొని పిండేసుకోండి. ముందుగానే బౌల్లో పిండుకొని పోసుకుంటే ఇలా గింజలు అయితే పడవు, కానీ నేనైతే మర్చిపోయాను కదా, ఇప్పటికిప్పుడు కట్ చేసి వేస్తుంటే ఇలా గింజలన్నీ పడుతున్నాయి, తీస్తున్నానండి. ఇంకా ఇలా అయితే 2 నిమ్మకాయలు అయితే పిండితే సరిపోతుంది. ఈ నిమ్మకాయ అంతా కూడా కలిసేలాగా నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా మ్యాగ్నేట్ చేసిన మిశ్రమాన్ని అయితే ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేయండి. టైం కుదరకపోతే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టినా మనం చేసే ఈ ప్రాసెస్కి అయితే సరిపోతుంది. ఇంకా రైస్ని 1 kg కూడా తీసుకున్నాను. ఇలా రైస్ 1 kg, చికెన్ 1 kg అయితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా రైస్ని కూడా 2 సార్లు వాష్ చేసి ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేశాను. ఇంకా రైస్ కోసం అయితే ముందుగా వాటర్ బాయిల్ చేసుకోవాలి కదా, దానికోసం వాటర్ అయితే ఎక్కువ తక్కువ తీసుకున్నా ఏం లేదు, వడపోసుకుంటాం కదా. ఇంకా దీనిలో కూడా సాజీరా, గరం మసాలా దినుసులన్నీ అయితే వేసేసాను. ఇంకా దీనిలో సరిపడేంత సాల్ట్ వేసుకోండి, చికెన్లో కూడా ఉంటుంది కదా. కొంచెం అయితే ఆయిల్ వేసుకోండి. ఇంకా కొత్తిమీర, పుదీనాను కూడా వేసేసాను. ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యేలోపు ఈలోపు చికెన్ అయితే మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించిన అదే కళాయిలో అయితే కొంచెం ఒక 10 మినిట్స్ పాటు అయితే ఫ్రై చేస్తున్నానండి. బ్రౌన్ ఆనియన్స్ అంటే తెలుసు కదా, ఆనియన్స్ని ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేయడం నాకు వీలు కలవక వీడియో తీయలేదండి. ఇంకా ఈ చికెన్ అంతా అయితే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇంకా ఈ చికెన్ని ఒక 10 మినిట్స్ పాటు వైట్గా పీసెస్ అయ్యేంత వరకు కొంచెం ఉడికించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పీస్ కూడా బాగా ఉడుకుతుందండి. ఇంకా దీన్ని అయితే ఇలా చిన్నగా మిక్స్ చేసుకుంటూ కలిపేసేయండి. మూత పెట్టేసి ఉడికించుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈలోపు వాటర్ అయితే బాయిల్ అయిపోయాయండి. ఇంకా రైస్ని అయితే వేస్తున్నాను. ఈ రైస్ ఉడకడానికి ఒక 10 మినిట్స్, ఇంకా ఆ చికెన్ కొంచెం ఫ్రై అవ్వడానికి కూడా ఒక 10 మినిట్స్ టైం అనేది ఈక్వల్గా సరిపోతుందండి. ఇలా అయితే చేసుకోండి. ఇలా చికెన్ ఉడికించి తీసుకోవడం వల్ల మనకి కొత్తగా చేస్తున్నా సరే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఈసారి ఇలా తప్పకుండా చేసి చూడండి. ఇలా చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది కదా, స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి.
ఇంకా రైస్ కూడా ప్యారలల్గా ఉడుకుతుంది. మరో 5 మినిట్స్ అయితే అయిపోతుంది. ఇటువైపు చికెన్ కూడా వైట్గా అయిపోయాయి కదా పీసెస్. ఈ స్టేజ్లో అయితే ఆపేసుకుంటే సరిపోతుంది. ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే చికెన్ అయితే ఆఫ్ చేసుకోండి. రైస్కి అంతా బాగా పడుతుంది. ఇటువైపు అయితే చికెన్ అయిపోయింది. ఇంకా రైస్ కూడా ఆల్మోస్ట్ 80% వరకు ఉడికేసింది. ఇప్పుడు దీన్నంతా ఒక చిల్లు గిన్నెలో వడపోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే చికెన్ని కూడా దింపేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ బిర్యానీ ఉడికించడానికి ఏమేమి అవసరమో అన్నీ పక్కనైతే ఉంచేసుకోండి. ఇలా కలర్ని ఒక చిన్న గ్లాస్లో వేసుకొని వాటర్ ఇంకా నెయ్యిని కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ని కూడా సిద్ధం చేసుకొని పెట్టేసుకొని ఇంకా ప్రాసెస్ అయితే మొదలు పెడదాం. బిర్యానీ ఉడికించడానికి సరిపడేంత గిన్నెనైతే తీసుకొని ఇలా ఉడికించుకున్న చికెన్ అయితే మొత్తాన్నంతా అడుగునే వేసేస్తానండి నేను. ఇంకా రైస్ని మాత్రమే స్టెప్ బై స్టెప్స్ వేసేస్తాను. ఇలా చికెన్ అంతా అయితే అడుగున గిన్నెలో వేసేస్తాము. ఇలా వేయడం వల్ల చికెన్ ఉడకదనే భయం ఉండదండి. ఇంకా అడుగు కూడా అంటకుండా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా మొత్తాన్నంతా సర్దేసుకొని హాఫ్ వరకు రైస్ని అయితే ఫస్ట్ వేసేసుకొని మళ్ళీ దీనిపైన కొత్తిమీర, పుదీనా, ఇంకా బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కలర్ వాటర్, నెయ్యిని కూడా వేసేసుకొని మళ్ళీ ఒక స్టెప్ని కూడా అలానే వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ ఫ్లేవర్ అంతా బాగా పడుతుందండి. ఇలా మిగతా రైస్ కూడా వేసేసి అలానే మొత్తాన్నంతటిని కూడా మళ్ళీ వేసేసుకోవాలి. ఇలా పైన స్టెప్ బై స్టెప్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా కలర్ వాటర్ బదులుగా ఇంకా కుంకుమ పువ్వు దానిలో పాలు కలిపి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కానీ నా దగ్గర అవైలబుల్గా లేదండి, అందుకే కలర్ వాటర్ని అయితే వేసేసాను. ఇలా పెట్టేసి మనం పెంకనైతే ముందు హీట్ చేసుకోవాలండి. ఇదైతే మెయిన్ అండి. 5 మినిట్స్ పాటు సిమ్లో వేడి చేసుకొని దానిపైన ఇది పెడితే అడుగంటకోకుండా చాలా బాగా వస్తుందండి బిర్యానీ. ఇలా పెట్టేసుకొని పైన ఒక చిన్న రోల్ని పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో మరో 10 మినిట్స్, ఇంకా సిమ్లో ఒక 10 మినిట్స్ ఉంచేస్తే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా ఈ ప్రాసెస్లో చేసేయండి, అస్సలు మిస్ అవ్వకోకుండా వస్తుందండి బిర్యానీ అయితే. కొత్తగా చేస్తున్న వారైనా సరే భయపడాల్సిన అవసరం లేదండి. ఎలా వచ్చిందో చూసారా బిర్యానీ? ఇలా మీరు కూడా అయితే ఈ ప్రాసెస్లో చేసేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. చూసారా చికెన్ ఎంత బాగా ఉడికిపోయిందో? ఇలా ఇంట్లోనే చేసుకొని తినడం వల్ల హెల్దీగా ఉంటుంది. ఇంకా బయట తినాలనే ఆలోచన కూడా ఉండదు. మన ఈ బిర్యానీ టేస్ట్ చూసిన తర్వాత ఈ బిర్యానీలోకి ఈరోజు నేను సూప్ ఏం రెడీ చేయలేదండి, కానీ చికెన్ పికిల్ అయితే పెట్టేశానండి. దాన్ని అయితే ఈరోజు వేసుకొని మా వాళ్ళైతే టేస్ట్ చేయబోతున్నారు. ఇంకా మీరు కూడా చూసేయండి. ఈ పికిల్ని మరోసారి చేసినప్పుడు అయితే వీడియో తీసి పెడతానండి. చూస్తుంటేనే ఇది కూడా నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మా వాళ్ళైతే తీసుకొని తినేస్తున్నారు. టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండిరా అంటే ఆపకుండా అయితే తింటున్నారండి మా పిల్లలైతే. అంత బాగా కుదిరిందనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.